నమస్తే. నా పేరు మధుపూర్వ, ఆర్టిస్ట్ ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ నేషనల్ లెవెల్లో ఆర్ట్ కాంపిటీషన్ 6వ ఎడిషన్లో 150 పైన ఆర్ట్ వర్క్స్ డిస్ప్లే చేశారు. 650 పైన ఆర్ట్ వర్క్స్ ఎంట్రీ కావడం జరిగింది. దాంట్లో 155 పైన డిస్ప్లేకి సెలెక్షన్ అయ్యాయి. అందులో 30 పైన అవార్డ్స్ సెలెక్షన్ చేశారు సెకండ్ జ్యూరీ వాళ్ళు. అందులో నాకు క్యాష్ అవార్డు వచ్చింది థర్డ్ ప్రైజ్ లో. థ్యాంక్ యూ సో మచ్ టు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే భారతదేశంలో ఉన్నటువంటి చిత్రకళని మనం ఎన్నో రకాల ఆర్ట్ ఫామ్స్ చూస్తున్నాం. డిఫరెంట్ టెక్నిక్స్ కనిపిస్తున్నాయి. తర్వాత డిఫరెంట్ మీడియంస్ ఉన్నాయి. అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్, ఆయిల్ ఆన్ క్యాన్వాస్, మిక్స్డ్ మీడియా, తర్వాత ప్రింట్ మేకింగ్, వాటితో పాటు స్కల్ప్చర్స్, ఇన్స్టలేషన్, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అందరూ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది 9 రోజుల ప్రోగ్రామ్ జరిగింది. దీంట్లో నెంబర్ ఆఫ్ పీపుల్ వచ్చి అప్రిషియేట్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ముందుగా అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు, వచ్చి చూసి అభినందనలు తెలిపినటువంటి విజిటర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇది ఇష్టం మొదలైంది. నేను ఐటీఐ చేయడానికి అని చెప్పి ఒక కాలేజీలో జాయిన్ అయితే ఇక్కడ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఉండేది. అందులో ప్లాన్, ఎలివేషన్, ఫ్రంట్ వ్యూ డ్రా చేసేటువంటి టైంలో అక్కడి నుంచి నాకు ఇష్టం మొదలైంది. ఆ ఇష్టంతో నేను నేర్చుకుంటున్నటువంటి కాలేజ్ చేస్తున్నటువంటి సమయంలో నాకు ఒక మిత్రుడు పరిచయం ఉన్నాడు. లోకల్ లో ఉండేటువంటి ఒక పర్సన్, తన నుండి ఇక్కడ ఒక మాస్టర్ ఉన్నాడు, ఆయనతో వెళ్ళి నేర్చుకుంటుంటే ఇంకా బెటర్ గా వస్తుంది అన్నట్టు డిస్కస్ చేస్తే వెళ్ళి కలిస్తే సార్ ఇలా 2 months 3 months కాదు, ఇయర్స్ టుగెదర్ మన దగ్గర ఇట్లా ఆ ఇష్టంతో నేను గురువు దగ్గర వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అక్కడ నేను డ్రాయింగ్, లోయర్, హయ్యర్, టీచర్ ట్రైనింగ్ ఇవన్నీ చేశాను. అవి చేసిన తర్వాత ఆర్టిస్ట్ గా ఎదగడానికి అవసరమైనటువంటి కోర్సెస్ చేయాలని చెప్పి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో చేశాను. మాస్టర్స్ వచ్చేసి JNFE లో చేశాను. అట్లా ఇవన్నీ చేసుకుంటూ ఖచ్చితంగా హ్యాపీగా ఉన్నాము. ఎందుకంటే స్టార్టింగ్ లో ఏ ఫీల్డ్ అయినా చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ కూడా ఇష్టమైనటువంటి స్ట్రగుల్. మనం చేస్తున్నటువంటి పని నమ్ముకొని చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్ గా దారులు సుగమమవుతాయని నమ్ముతున్నాం. ఇందులో కష్టాలు ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం పని చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రపంచం గుర్తిస్తుంది. వచ్చిన తర్వాత అలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆర్థికంగా స్టెబిలిటీ అవ్వడం అనేటువంటిది వితిన్ డేస్ లో కానీ మంత్స్ లో కానీ కాకపోవచ్చు, టైం తీసుకుంటుంది. టైం ఒక 5 years కావచ్చు, 10 years కావచ్చు. మీరు చేసేటువంటి, మీరు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ బట్టి ఉంటుంది. అది ఈ పెయింటింగ్ లో ఉన్న ప్రత్యేకత ఏంటి, కొంచెం డీటెయిల్ గా వివరంగా. నేను చేసేటువంటి ఆర్ట్ వర్క్స్ లో నాకు ఈ ప్రపంచం ఎలా అర్థమైందో దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తాను. అంటే ఒక మాయలాగా అనిపిస్తుంది నాకు ఈ ప్రపంచం. అర్థం కానట్టు ఉంటుంది. ఈ రోజు మీరు వచ్చి ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఇట్లా వచ్చి ఈ రోజు ఫంక్షన్లు అడుగుతారనేటువంటిది నేను ముందు గెస్ట్ చేయలేదు. కానీ ఇది జరుగుతుంది. అంటే ఈ సెకండ్ లో, ఈ మూమెంట్ లో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. జీవితం అనేటువంటిది అనుక్షణం ఆస్వాదించుకుంటూ వెళ్ళాలి. ఈ బొమ్మలు కూడా నేను ప్రజెంట్ చేసేటువంటి విధానాన్ని సర్రియలిజం బేసిస్ తో ప్రజెంట్ చేస్తాను. అంటే కొంత మనకు లాంగ్ నుంచి చూసినప్పుడు అన్ఈవెన్ ఫామ్ ఉంటుంది. దగ్గర వచ్చి మనం అబ్జర్వ్ చేసే కొద్దీ థింగ్స్ చాలా కనిపిస్తాయి. నా పెయింటింగ్ చెప్పాలంటే ఒక నిధిలాగా ఉంటుంది. ఎంతైతే మనం టైం స్పెండ్ చేస్తామో అంత రివీల్ అవుతుంది. ఒక పజిల్ అని చెప్పొచ్చు. కొంత సమయం కేటాయిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. ఒక మనిషితో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఎట్లయితే తెలుస్తాం, దీంతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఓపెన్ అప్ అవుతాయి. యాక్చువల్లీ ఇందులో నేను చూపిస్తున్నటువంటి తత్వం ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఒక కారణంతో ఈ విశ్వానికి వచ్చారనిపిస్తుంది నాకు. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి సంబంధించినటువంటి పనుల్లో చాలా డీప్ గా రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరైనా ఏ పనైనా చేయొచ్చు. ధ్యానం చేసేవాడు ధ్యానం చేయొచ్చు, పూజ చేసేవాడు పూజ చేయొచ్చు, పని చేసేవాడు పని చేయొచ్చు. కానీ ఎనీథింగ్ ఏదైనా సరే మన ఎమోషన్స్ ని వాళ్ళు ఆస్వాదిస్తారు శరీరంతో. కొంతమంది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జీవించాలనుకుంటారు. యాంత్రికమైనటువంటి లైఫ్ వద్దనిపిస్తుంది నాకు. విశ్వంలో ఉన్న ప్రతిదీ కూడా, ఫ్లోరా ఫౌనా దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి థింగ్ లాగా అనిపిస్తుంది. ఈ బయట కనిపిస్తున్నటువంటి కాంక్రీట్ లైఫ్ నచ్చదు నాకు. దానికంటే డ్రీమ్ లో ఉండే విషయాలని అర్థం చేసుకోవడానికి ఈ పవర్ ఏంటి, ఈ విశ్వంలో ఉండేటువంటి థింగ్స్ ఏంటి, వీటి మీద రీసెర్చ్ చేయాలనిపిస్తుంది. అది ఎండ్లెస్ ఉంటుంది, అర్థం కానంత స్థాయిలో ఉంది. దాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది.
ఇది అనిపించింది సార్ నా వర్క్ లో. వీళ్ళని నన్నుగా ఊహించుకుంటాను. నేనే ఇక్కడికి వచ్చాను, కొంత సమయం కేటాయిస్తున్నాను, కొంత ఆస్వాదిస్తున్నాను. దాన్ని చూపించడానికి నా లైఫ్ లో ఇన్ని సంవత్సరాల్లో నాతో పరిచయం ఉన్నటువంటి థింగ్స్ కావచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇట్లా మనసులో వచ్చి వెళ్ళిపోయావు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్కటి ఒక బ్లింక్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. దాన్ని ప్రజెంట్ చేస్తాను. ఎంత టైం పట్టింది ఈ పెయింటింగ్ కంప్లీట్ చేయడానికి? యాజ్ ఆర్టిస్ట్ గా చెప్తున్నాను నేను, నెంబర్ ఆఫ్ ఆర్ట్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. మూడుని బట్టి ఒక్కొక్కసారి ఒకటి చూస్ చేసుకుంటాం. ఎప్పుడు ఏది ఏ క్యాన్వాస్ మనం లాగుతుందో తెలియదు. ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 year పైన పట్టిండొచ్చు. మధ్య మధ్యలో కొంత వర్క్ చేస్తాను, మళ్ళీ మధ్యలో ఆపుతాను. ఒక 2-3 months ఫిజికల్ థింకింగ్ లో ఉంటుంది, మెంటల్ థింకింగ్ లో ఉంటుంది. ఫిజికల్ గా దాని మీద సమయం కేటాయించేది మళ్ళీ ఎప్పుడో ఉంటుంది. అట్లా టైం తీసుకుంటుంది చాలా. ఎక్కడైతే నాకు స్టాప్ చేయాలనిపిస్తుందో అక్కడికి స్టాప్ చేస్తాను. మార్కెట్ గురించి కానీ అమ్మాలి కొనాలి దాని గురించి అసలు ప్రయారిటీ ఉండదు. నా పని ఏంటి, నాకు ఇష్టమైన దాన్ని నేను ఎంతవరకు వెళ్ళగలుగుతున్నాను, ఎంత ఆస్వాదిస్తున్నాను, ఎంత వెతుక్కుంటున్నాను, నేను దాని మీదనే దృష్టి ఉంటుంది నాకు. మిగతాది అదంతా ఎవరో పొగిడారు, తిట్టారు, డబ్బులు వచ్చాయి పోయాయి, అవంతా నా దృష్టిలో సెకండరీ అనిపిస్తుంది. ఓకే. ఎన్ని కలర్స్ వాడుంటారు? ఆల్మోస్ట్ నాకు కలర్ ప్యాలెట్ లో అది కూడా స్పాంటినిటీలోనే ఉంటది. మోస్ట్లీ నాకు ఆ క్షణంలో అట్రాక్ట్ చేస్తాయి. బ్యాక్గ్రౌండ్ లో నాకు రెడ్ వాడాలనిపిస్తుంది, అది యూజ్ చేస్తాను. లేదనుకుంటే దాన్ని ప్లే చేయాలనిపిస్తుంది, అదర్ కలర్ తీసుకుంటాను. కొన్నిసార్లు నేను పాయింట్స్ పెడతాను, కొంత డిస్టెన్స్ నుంచి అబ్జర్వ్ చేసి మళ్ళీ కొన్ని ఫార్మ్స్ యాడ్ చేస్తాను. సో మెనీ థింగ్స్, లేయర్ బై లేయర్ వర్క్ చేయడం ఇష్టం. అది ఓవరాల్ ఇంత పెయింటింగ్ వర్క్ ఎన్ని కలర్స్ ఉన్నాయి? ఇది ఇది కలర్స్ మోస్ట్లీ వామ్ కలర్స్ కి డామినేట్ చేస్తుంది. కూల్ అండ్ వామ్ కాంబినేషన్స్ తో ఉంటుంది. మనకి ఎమోషన్స్ లో కొన్ని హ్యాపీని ఇస్తాయి, కొన్ని బాధాకరమైనటువంటి. అట్లనే ప్యాలెట్ లో కూడా వేరియేషన్స్ ఉంటాయి. మేబీ 6 months 1 year బ్యాక్ ఉండే థాట్ ప్రాసెస్ ఈ రోజు ఉండదు. అట్లా ఆ టైంలో చేసేటువంటి టైంలో మనని అట్రాక్ట్ చేసేటువంటి దాన్ని బట్టి చూజ్ చేసాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.